నిజామాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన చెరువులో మునిగి ముగ్గురు మృతి ఘటనలో ఎస్ఐ సాయి కుమార్ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎస్ఐ సాయి కుమార్ నేపథ్యం, కుటుంబ పరిస్థితులు, అతని క్రమశిక్షణ, ఎంచుకున్న లక్ష్యం, ఇతరులతో అతను వ్యవహరించే తీరు అన్ని ఆసక్తికరంగానే ఉన్నాయి. ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సాయి కుమార్ తన కుటుంబాన్ని మాత్రం విషాదంలో నింపాడు. ఎస్ఐ సాయి కుమార్ 2 ఏళ్ల కొడుకు శ్రేయాన్స్ తండ్రిని మరువలేక మదన పడుతున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఎస్ఐ సాయి కుమార్తో పాటు అతని కుటుంబం గురించి నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎస్ఐ సాయి కుమార్ చిన్నతనం నుంచి చదువులో టాపర్. 2007-2008లో 10వ తరగతిలో మండలం టాపర్గా నిలిచాడు. ఇంటర్లోనూ మంచి మార్కులు సాధించాడు. హైదరాబాద్లోని సిబిఐటిలో బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సాయి కుమార్ను తన బాబాయ్ పెంచి పెద్ద చేశాడు. తన బాబాయ్ కానిస్టేబుల్ కావడంతో తననే స్ఫూర్తిగా తీసుకొని కసిగా చదివాడు సాయి కుమార్. 2018లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ సాధించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, బిక్కనూరులో ఎస్ఐగా పనిచేశాడు. 2 పర్యాయాలు ఎస్పీ సింధు శర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రాల్ని అందుకున్నాడు. సాయి కుమార్ పనిచేసిన ప్రతి చోట మంచి పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా చెడు మార్గంలో వెళ్తున్న యువతకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గంలోకి తీసుకురావడంలో సాయి కుమార్ దిట్ట. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎంత నష్టమో వివరిస్తూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అనేక మందిని కాపాడాడు సాయి కుమార్. 2022లో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడు శ్రేయాన్స్ ఉన్నారు. మహాలక్ష్మి ప్రస్తుతం 5 నెలల గర్భవతి. ఎస్ఐ సాయి కుమార్ డ్యూటీ పట్ల ఎంత సిన్సియర్గా ఉండేవాడో, ఫ్యామిలీ విషయంలోనూ అంతే శ్రద్ధ చూపేవాడు. ముఖ్యంగా శ్రేయాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టం. ఎంత రిస్క్ పడి ఇంటికి వచ్చినా శ్రేయాన్స్తో కాసేపైనా ఆడుకోనిది కుమార్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. తనకు ఎంతో ఇష్టమైన 2 ఏళ్ల కుమారుడు శ్రేయాన్స్ తండ్రిని మరువలేకపోతున్నాడు. తాజాగా ఎస్ఐ సాయి కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఓ ఎస్ఐ యూనిఫామ్లో మెదక్ జిల్లా కోల్చారంలో వారింటికి వెళ్లారు. అది గమనించిన సాయి కుమార్ కొడుకు శ్రేయాన్స్ మమ్మీ డాడీ వచ్చాడు అంటూ పరుగున పెట్టి వెళ్లి హత్తుకున్నాడు. కొద్దిసేపటికే తలపైకెత్తి చూడగా వచ్చిన వ్యక్తి డాడీ కాదని నిర్ధారించుకొని వెంటనే నిరాశతో వెనుతిరిగి అతని తల్లి మహాలక్ష్మి ఒడిలోకి చేరాడు. అయ్యో మరిచిపోయాను మమ్మీ, ఎవరో డాడీని చంపేసి సముద్రంలో పడేశారు కదా అని అనటంతో అక్కడున్న వారి కళ్ళు చెమర్చాయి. అభం శుభం తెలియని ఆ చిన్నారిని గుండెలకు హద్దుకున్న ఆ తల్లి కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ హృదయం ద్రవీభరించే ఘటన చూసిన పరామర్శ కోసం వచ్చిన ఎస్ఐకి నోట మాట రాలేదు. ఏది ఏమైనా ఓ కుటుంబంలోని వ్యక్తి సడన్గా దూరమైతే ఆ బాధ భరించే వారికే తెలుస్తుంది. ఆ భగవంతుడు ఎస్ఐ సాయి కుమార్ కుటుంబానికి మరో ధైర్యం కల్పించాలి.